హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నేను చేస్తున్న వీడియోస్ మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ మనలో చాలామంది మంచి మంచి కాలేజ్ చదువుకుంటారు, మంచి జాబ్స్ వస్తాయి. కొన్నిసార్లు మనకు ఏంటంటే తెలియకుండానే ఫైనాన్షియల్ డిసిషన్ తీసుకోవడం వల్ల మనము ఎమోషనల్గా అట్లా తీసుకోవడం వల్ల మనకు ఫైనాన్షియల్ లయబిలిటీస్ పెరుగుతాయి ఫ్రెండ్స్. అంటే ఫైనాన్షియల్ లయబిలిటీస్ పెరగడం వల్ల మనము సర్వీస్ ఉన్నంత కాలము డెప్ట్ ట్రాప్లో పడే ఛాన్స్ ఉంది. అంటే మనం లయబిలిటీస్ ఎక్కువ అవడం వల్ల మనకి ఏంటంటే సర్వీస్ ఉన్నంత కాలము ఈఎంఐలు పేమెంట్ చేయాల్సిన అవసరం వస్తుంది ఫ్రెండ్స్. అందులో ఆ విషయం చెప్తాను ఫ్రెండ్స్. అంటే ఆస్తులు అంటే ఏంటివి, అప్పులు అంటే ఏంటివి అని చెప్పాను ఫ్రెండ్స్. ఇందులో అంటే ఆస్తులు అంటే అసెట్స్, అప్పులు అంటే లయబిలిటీస్ అంటే బాధ్యతలు. ఒకటి చెప్తాను ఫ్రెండ్స్. అసెట్స్ అంటే ఏంటివి, లయబిలిటీస్ అంటే ఏంటివి. ఫైనాన్షియల్ అసెట్స్ అంటే మనం ఒకవేళ మనం మ్యూచువల్ ఫండ్లో కానీ లేకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ కానీ పెట్టినప్పుడు అవి ఫైనాన్షియల్ అసెట్స్. అండ్ ఫిజికల్ అసెట్స్ అంటే ఫిజికల్ అసెట్స్ మనం దాన్ని టచ్ చేసి ఫీల్ అవుతాం. రియల్ ఎస్టేట్ కానీ, ఫిజికల్ గోల్డ్ కానీ, అండ్ నగలు కానీ, అవి ఫిజికల్ అసెట్స్. అండ్ కేస్ స్టడీ అంటే ఒక కేస్ స్టడీ చెప్తాను ఫ్రెండ్స్. అంటే మనకు ఫైనాన్షియల్ లయబిలిటీ రేషియో ఎంత ఉండాలి, ఒకవేళ మనకు లయబిలిటీస్ ఉంటే ఎంత ఉంటే మంచిది, ఎంత తక్కువ ఉంటే అంత మంచిది ఫ్రెండ్స్. కానీ ఎంత ఉండొచ్చు మ్యాక్సిమం చెప్తా ఫ్రెండ్స్. అండ్ కన్క్లూజన్ అంటే మనము ఎలా మేనేజ్ చేయాలి ఒకవేళ అప్పుల్లో ఉంటే చెప్తా ఫ్రెండ్స్. ఫస్ట్ అంటే అసెట్స్ అంటే ఆస్తులు. ఏదైనా సరే మామూలుగా ఫిజికల్ అసెట్ కానీ లేకుంటే ఫైనాన్షియల్ అసెట్ కానీ మన జేబులోకి డబ్బులు తెస్తే వాటిని ఏమంటారంటే అసెట్స్ అంటారు. అంటే మన క్యాష్ ఫ్లో అనేది పాజిటివ్. అంటే మనము ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ లేకుంటే ఏదైనా వస్తువును కొని దాన్ని ప్రైస్ పెరిగిన తర్వాత దాన్ని అమ్ముకుంటాం, అది కూడా అసెటే. అంటే పాజిటివ్ క్యాష్ ఫ్లో. అంటే మనకు డబ్బులు అనేవి మన జేబులోకి వస్తాయి ఫ్రెండ్స్. ఇది ఏ విధంగానే రావచ్చు. ఒకవేళ మనము ఫిజికల్ అసెట్స్ అంటే ఏంటివి ఉంటాయి, మనము ల్యాండ్ కానీ లేకుంటే ప్లాట్ కానీ ఫిజికల్ గోల్డ్ కానీ కొనిపెట్టుకుంటే మనం వాటి తక్కువ ధరలో ఉన్నట్టు కొనుక్కొని ఒకవేళ వాటి ప్రైస్ పెరిగినప్పుడు అమ్ముకుంటాం. దానివల్ల మనకంటే ప్రైస్ అప్రిషియేషన్ అయ్యి మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇది ఏంటంటే దీనివల్ల మనకు ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి ఇదే అసెట్స్ అన్నట్టు. అంటే ఇవి కూడా అసెట్స్ అన్నట్టు. అండ్ ఫైనాన్షియల్ అసెట్స్ అంటే మనం సపోజ్ మనము ఫిక్స్డ్ డిపాజిట్ చేసినాము, బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినాము, దానికి మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. అది కూడా మన ఇన్కమ్ మన జేబులోకి వస్తుంది. అండ్ మ్యూచువల్ ఫండ్స్, మనము షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. మ్యూచువల్ ఫండ్లో పెట్టినప్పుడు అంటే మనం ప్రతి మంత్ ఎస్ఐపి చేస్తే మనకు కొంతకాలం తర్వాత మనకు వాటిని అమ్ముకుంటాం కదా ప్రైస్ అప్రిషియేట్ అయినప్పుడు. కాబట్టి దానివల్ల మనకు ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ కూడా అసెట్స్ అన్నట్టు. అండ్ ఈక్విటీలో మనం షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం షేర్లు కొనుక్కుంటే మనము ఒకటి ఏంటంటే దానికి రెండు రకాల ఇన్కమ్. ఒకటి ఏంటంటే మనకు ఆ షేర్ ప్రైస్ పెరగడం వల్ల మనకు దాన్ని అమ్ముకుంటే మనకు ప్రాఫిట్ వస్తుంది, అది కూడా ఒక ఇన్కమే. అండ్ దాంతోపాటు మనము ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి ఒకవేళ కంపెనీ డివిడెండ్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు మన దగ్గర ఎన్ని షేర్లు దానికి ఈక్వలెంట్గా డివిడెండ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి డివిడెండ్ ఇన్కమ్ కూడా మనకు ఒక అసెట్ అన్నట్టు. అంటే మన జేబులోకి డబ్బులు వచ్చే అన్ని పనులు మొత్తం అసెట్స్ అన్నట్టు. అండ్ సెకండ్ ఫ్రెండ్స్ అంటే లయబిలిటీస్ ఏంటంటే మనకు ఒకవేళ మనము ఏదైనా సరే మనం ఎవరికైనా ఇవ్వాలి అంటే మన బాధ్యత పరంగా మనం డబ్బులు ఇవ్వాలి వాళ్ళకు. ఇది ఏ విధంగా ఏంటంటే ఒకవేళ మనము ఎటువంటి తెలియకుండా ఎమోషనల్గా మనం భావోద్వేగంతో మనం కొన్ని అసెట్లు ఇలా ఉంటే ఒకవేళ దానికి కట్టే ఈఎంఐ అంటే మనము దానికి అది ఒక లయబిలిటీ. అంటే మనం తప్పనిసరిగా కట్టాల్సిందే. లేకుంటే ఏమైందంటే నీ ఫైనాన్షియల్ క్రెడిట్ పడిపోతుంది, నీకు వేరే బ్యాంకు లోన్ ఇవ్వవు, దానివల్ల నీకు పెనాల్టీ పడుతుంది. దానివల్ల మీకు భవిష్యత్తులో నీకు వేరే బ్యాంకులు కానీ లోన్ ఇచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే మనము కొంతమందికి ఫైనాన్షియల్ హిస్టరీ ఉండదు. మన ఊళ్ళలో చాలామంది ఏంటంటే వాళ్ళు వేరే దగ్గర లోన్ తీసుకుంటారు. లోన్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే మనకు ఎక్కువ అంటే ₹5 పర్ మంత్ ఇంట్రెస్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనము అప్పులు అనేటివి మన లయబిలిటీస్, మనం తప్పనిసరిగా వాటికి ఇవ్వాల్సిందే. దీనివల్ల మనకి ఏంటంటే మన క్యాష్ ఫ్లో నెగిటివ్. అంటే మన జేబు నుంచి డబ్బులు బయటికి వెళ్తున్నాయి. కాబట్టి లయబిలిటీస్ అంటే మన క్యాష్ ఫ్లో నెగిటివ్, అసెట్స్ అంటే మన క్యాష్ ఫ్లో పాజిటివ్. ఓకేనా? అసెట్స్ అంటే మనకు క్యాష్ ఫ్లో ఇచ్చేవి, లయబిలిటీస్ మన దగ్గర నుంచి క్యాష్ తీసుకెళ్ళేటివి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇప్పుడు ఒకటి చెప్తే ఫ్రెండ్స్, అసలు ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఫిజికల్ అసెట్స్. ఫైనాన్షియల్ అసెట్స్ అంటే ఇంతకుముందు చెప్పిన ఫ్రెండ్స్ ఏంటంటే మనము ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ లేకుంటే మనం ఏదైనా అకౌంట్లో పెడితే సపోజ్ పీపీఎఫ్ కానీ సుకన్య సమృద్ధి అకౌంట్ కానీ అందులో పెట్టిన అమౌంట్ కూడా మనకు ఫైనాన్షియల్ అసెట్స్. అండ్ మనము ఈక్విటీలో పెడతాము అంటే మ్యూచువల్ ఫండ్లో కానీ షేర్లో కానీ పెడితే కూడా అది మనకు ఫైనాన్షియల్ అసెట్స్. అండ్ గోల్డ్ సావరెన్ బాండ్స్ అవి కూడా మనకు ఫైనాన్షియల్ అసెట్స్. మనం ఏంటంటే దానికి వాల్యూ వచ్చినప్పుడు, మనం వాల్యూ పెరిగినప్పుడు, టర్మ్ కంప్లీట్ అయినప్పుడు మనం వాటిని ఎన్కరేజ్ చేసుకుని మనకు డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్. అంటే ఇదే విధంగా మనం మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు డివిడెండ్ కూడా వచ్చింది అనుకో, అది కూడా మనకు ఫైనాన్షియల్ అని అసెట్. ఓకేనా? మన దగ్గర ఒకవేళ మన ఫైనాన్షియల్ అసెట్స్ ఎంత ఎక్కువ ఉంటే మనం వాటిని ఈజీగా లిక్విడేట్ చేయగలం. అలా లిక్విడేట్ చేయడం వల్ల మనకి ఏంటంటే క్యాష్ ఫ్లో అనేది చాలా మంచిగా ఉంటుంది. దానివల్ల మనకు ఫైనాన్షియల్గా సెక్యూరిటీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఫిజికల్ అసెట్స్ అంటే మనం మామూలుగా మనం
ఫీల్ అవుతాం వాటిని. అంటే మనకు ల్యాండ్ కానీ, లేకుంటే ప్లాట్ కానీ, ఫిజికల్ గోల్డ్ కానీ, అండ్ నగలు కానీ, ఇవేంటంటే ఫిజికల్ అసెట్స్ను క్యాష్ అంటే లిక్విడేట్ చేయడం కొంచెం కష్టం ఉంటుంది. ఎందుకంటే ఆ ఫిజికల్ అసెట్స్తో మనకి ఏంటంటే ఎమోషనల్ ఫీలింగ్ ఉంటుంది, ఎమోషనల్ టచ్ ఉంటుంది. కాబట్టి ఆ ఫిజికల్ అసెట్స్ను అమ్మడం అంత ఈజీ కాదు. కొన్నిసార్లు అమ్మాలనుకున్న కుటుంబం తరపున ఫోర్స్ రావడం వల్ల వద్దులే, ఫ్యూచర్లో మనకు అవసరం వస్తుంది, ల్యాండ్ కానీ లేకుంటే గోల్డ్ కానీ ఉంటే తర్వాత మనకు అవసరం వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం దానికి ఏంటంటే ఫీలింగ్స్ అనేది అటాచ్మెంట్ ఉంటుంది. దానివల్ల మనం దాన్ని అంత ఈజీగా లిక్విడేట్ కాదు. అండ్ రియల్ ఎస్టేట్ కూడా చాలా కష్టం, ఎందుకంటే ప్లాట్లు అమ్మడం అనేది చాలా అంత ఈజీ కాదు ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ రియల్ ఎస్టేట్ గురించి కూడా నేను వీడియో చేసిన ఫ్రెండ్స్. అంటే దాన్ని మనం క్యాష్ చేయడం, క్యాష్ దాన్ని అమ్మడం అనేది చాలా కష్టం ఉంటుంది. వాటి గురించి ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇంతవరకు వీడియో చూసినట్లయితే మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ కాన్సెప్ట్ మంచిగా ఉంటే మాత్రం కామెంట్ కూడా చేయండి. మీకు ఇంకా చాలా మంచిగా మాత్రం ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ నేను ప్రతి వారం ఒకటి చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒక కేస్ స్టడీ ఏంటంటే ఇందులో ఒక పర్సన్, దీనికంటే ముందు ఒకటి చెప్తాను ఫ్రెండ్స్. అంటే లయబిలిటీ రేషియో అంటే మన దగ్గర ఎన్ని లయబిలిటీస్ అంటే అప్పులు ఎన్ని ఉన్నాయి అండ్ డివైడ్ బై ఆస్తులు, అంటే మన దగ్గర అసెట్స్ ఎన్ని ఉంటాయి. ఒకవేళ లయబిలిటీ రేషియో లెస్ దెన్ 40% ఉంటే చాలా మంచిది. దానివల్ల ఏంటంటే నీకు నీ దగ్గర ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది ఉందని అర్థం ఫ్రెండ్స్. కాబట్టి మనము లయబిలిటీస్ తక్కువ వేసుకుంటే అంత మంచిది ఫ్రెండ్స్. అండ్ మనము కొన్నిసార్లు మనకి ఏంటంటే పీర్ ప్రెజర్ ఉంటుంది. పీర్ ప్రెజర్ అంటే మన పక్క వాళ్ళు కారు కొన్నారు కాబట్టి మనం కూడా కారు కొనాలి, మన పక్క వాళ్ళు ఇల్లు కొన్నారు కాబట్టి మనం కూడా ఇల్లు కొనాలి అనుకుంటాం. దానివల్ల ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మనం డెబ్ట్ ట్రాప్లో పడతాం. అలాంటప్పుడు మనకు ఫైనాన్షియల్ లయబిలిటీస్ ఎక్కువ ఉండడం వల్ల మనం ఒకవేళ జాబ్ చేస్తున్నా, ఏదైనా బిజినెస్ చేస్తున్నా, జీవితకాలం దాని ఆ లోన్ ఉన్నంత కాలం, మన సర్వీస్ ఉన్నంత కాలం ఈఎంఐ పేమెంట్ చేయాలి ఫ్రెండ్స్. కాబట్టి ఎప్పుడైనా సరే పీర్ ప్రెజర్ అంటే పక్క వాళ్ళని చూసి మనం ఎప్పుడు ఇమిటేట్ చేయడానికి ట్రై చేయకూడదు. మన సొంతంగా నిర్ణయాలు తీసుకొని ఒకవేళ ఫ్యూచర్లో మనం ఏదైనా అసెట్ ఉన్నప్పుడు కానీ లేకుంటే ఏదైనా తీసుకున్నప్పుడు కానీ అది మనకు ఫ్యూచర్లో మనకు అది లయబిలిటీ అవుతుందా లేకుంటే అసెట్ అవుతుందా. ఒకవేళ మనకు అది లయబిలిటీ అవుతుంది మాత్రం అటువంటి ఆస్తిని కొనకపోవడం మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే రీసెంట్గా నేను జాబ్ చేస్తాను ఫ్రెండ్స్. కాబట్టి మా ఫ్రెండ్స్ కానీ లేకుంటే తెలిసిన వాళ్ళు కానీ ఏమంటారంటే ఇల్లు ఉంటే మంచిగా ఉంటుంది అంటారు, కానీ దానివల్ల మనకు ఈఎంఐ అనేది పేమెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఒకవేళ ఆ ఇంటి రెంట్ అనేది మనకు ఈఎంఐ కంటే తక్కువ ఉంటే అది మనకు లయబిలిటీ అవుతుంది. ఎందుకంటే ఒకవేళ నువ్వు ఈఎంఐ పేమెంట్ చేసి 40,000 అయితే నీకు వచ్చే రెంట్ 20,000 అయితే అంటే నీకు ప్రతి నెల -20,000 అనేది నీ జేబుల నుంచి వెళ్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇల్లు అనేది కొన్నిసార్లు లయబిలిటీ కావచ్చు, కొన్నిసార్లు అసెట్ కావచ్చు. కానీ లయబిలిటీ అనేది నీ తరఫు నుంచి, కానీ అది బ్యాంకుకు అసెట్ కావచ్చు. ఎందుకంటే బ్యాంకు నీకు లోన్ ఇస్తుంది, బ్యాంకుకు నువ్వు ఇంట్రెస్ట్ ఇస్తున్నావు, కానీ బ్యాంకుకి అది అసెట్. కాబట్టి లయబిలిటీస్ అసెట్స్ అనేది మన ప్రాస్పెక్టివ్, మనం ఎక్కడి నుంచి ఏ యాంగిల్ నుంచి ఆలోచిస్తున్నాం అది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ లయబిలిటీ రేషియో అనేది ఇంతకుముందు చెప్పిన ఫ్రెండ్స్. అంటే లయబిలిటీ డివైడ్ నెంబర్ టోటల్ సమ్ ఆఫ్ లయబిలిటీస్ డివైడ్ బై సమ్ ఆఫ్ అసెట్స్. ఒక కేస్ స్టడీ అయితే ఫ్రెండ్స్ ఏంటంటే ఇందులో డిఫరెంట్ వేరే ఇద్దరు పర్సన్స్, ఒక పర్సన్ దగ్గర అసెట్స్ ఏమున్నాయంటే గోల్డ్ ఉంది, అది 1 lakh కాస్ట్. అండ్ ఈక్విటీ ఉందంటే మనము మ్యూచువల్ ఫండ్లో కానీ షేర్లో కానీ అతను 1 lakh కాస్ట్. అతని శాలరీ వస్తుంది ప్రతి నెల 1 lakh. రెంట్ వస్తుంది, మనం అతని హోమ్ తీసుకున్నాడు వాటికి రెంట్ వస్తుంది. వీటి మొత్తం ప్రైస్ ఫ్రెండ్స్, ఇది మొత్తం మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే. అండ్ హోమ్ లోన్ ఎంత 30, అంటే కార్ లోను 10 అంటే మొత్తం 40 ఉన్నాయి. ఈ 40 అనేది ఇతను నెట్ క్యాష్లో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. కాబట్టి ఇటు యొక్క అంటే సమ్ ఆఫ్ లయబిలిటీస్ అంటే 40 డివైడ్ బై వీటి మొత్తం కాస్ట్ ఎంత అంటే 0.126, అంటే మనము 12%, నియర్లీ 30%, అంటే 13% అతని లయబిలిటీ రేషియో. అతని లయబిలిటీ 13% కాబట్టి ఇది లెస్ దెన్ 40. కాబట్టి ఇది చాలా మంచి ఫైనాన్షియల్ డిసిప్లిన్, అంటే ఈ పర్సన్కు చాలా మంచిగా ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంది. అంటే ఇతనికి లయబిలిటీస్ అంటే ఏంటివి, ఆస్తులు అంటే ఏమి తెలుసు. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ అదే వేరే పర్సన్ అసెట్స్ ఏమన్నా అతనికి శాలరీ ఒకటే వస్తుంది, ఏం రాదు, కానీ అతను హోమ్ లోన్ తీసుకున్నాడు కాబట్టి హోమ్ రెంట్కి ఇచ్చిండు, అతను 10,000 వస్తుంది ప్రతి మంత్. అండ్ అతనికి లయబిలిటీస్ ఏమంటే హోమ్ లోన్ ఈఎంఐ ఉంది 30,000 రూపీస్ పర్ మంత్, అంటే కార్ ఈఎంఐ ఉంది 10,000 రూపీస్, అండ్ పర్సనల్ లోన్ ఈఎంఐ ఉంది 20,000 రూపీస్. అంటే అతను మొత్తం ఎంత వస్తుంది ఫ్రెండ్స్ అంటే ఆల్మోస్ట్ లైక్ లయబిలిటీస్ ఎంత ఉంది ఫ్రెండ్స్ అంటే 60,000 రూపీస్. 60,000 డివైడ్ బై ఆల్మోస్ట్ లైక్ 110కి. కాబట్టి మొత్తం 45% అతనికి 45% అంటే మోర్ దెన్ 55% దాకా వస్తుంది ఫ్రెండ్స్. అంటే 60 కాబట్టి అదే అతనికి 55% అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇది ఏంటంటే ఇది క్యాలిక్యులేషన్ ఫ్రెండ్స్, ఇది చాలా ఈజీ. కాబట్టి మన దగ్గర ఏమున్నాయి, ఆస్తులు ఏమున్నాయి, అప్పులు ఏమున్నాయి చేసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది.
కాబట్టి మీ దగ్గర మీ యొక్క వాల్యూ అనేది, ఆ లయబిలిటీ రేషియో అనేది లెస్ దెన్ 40 వస్తే మాత్రం మీరు చాలా మంచి డిసిప్లిన్ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇతను మంచి డిసిప్లిన్ పర్సన్ ఫైనాన్షియల్గా, ఇతను అంత డిసిప్లిన్ కాదు. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇంతవరకు మీ వీడియోస్ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ కన్క్లూజన్ అంటే మన యొక్క లయబిలిటీ రేషియో అనేది ఎప్పుడు లెస్ దెన్ 40% ఉండాలి. అండ్ మనం ఏదైనా అప్పు తీసుకునేటప్పుడు మనం అసలు యాక్చువల్గా మనకి అది లయబిలిటీ అవుతుందా, ఫ్యూచర్ లయబిలిటీ అవుతుందా, లేకుంటే అసెట్ అవుతుందా? ఒకవేళ మీకు లయబిలిటీ అవుతుందని మాత్రం అటువైపు వెళ్ళకపోవడం మంచిది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇంతవరకు మీ వీడియోస్ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇలాంటి వీడియో అంటే ఫైనాన్షియల్ అవేర్నెస్ వీడియో ప్రతి వారం ఒకటి రిలీజ్ చేస్తుంటాను. కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అసలు మనం ఫైనాన్షియల్ అవేర్నెస్ ఎలా ఉంటుంది, అసలు ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఏంటని తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.